కాకినాడ జిల్లా సోమలకోట మండలం వేటలపాలెం గ్రామంలో జరిగిన బాణసంచ భారీ విస్ఫోట ఘటన అందరూ కూడా తెలిసిందే. ఈ ఘటన ప్రధానంగా ఇప్పటికే 22 మంది వరకు కూడా మరొక 8 మంది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎక్కువగా ఇందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే, అలాగే కూలీ నాలి చేసుకుని అలాగే కూలికి వెళ్తేనేమో కానీ వాళ్ళ పొట్టగడవని ఆ యొక్క జీవితాలు అటువంటి వారే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కుటుంబాలన్నీ కూడా ఇప్పటికే రోడ్డును పడి మొత్తం కన్నీటి మున్నీరుగా వెలిపిస్తున్నారు. తమ వాళ్ళని కోల్పోయిన ఘటనతో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రతి వీధిలో ఏట్లపాలెం కావచ్చు, అలాగే సోమలకోట కావచ్చు, అలాగే జీమాడపాడు కావచ్చు, ఈ యొక్క ప్రాంతంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఒక పక్కన కన్నీరు మునిగిగా వెలిపిస్తున్నారు. ఇది ఇప్పటికే ఈ ఘటనపై ఒక పక్కన విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి తెలిసిందే. ముఖ్యంగా ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఏదైతే ఈ యొక్క సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ ఏదైతే ఉందో ఎంతో ఫేమస్గా చెప్పుకొస్తుంటారు. మనకు ప్రధానంగా ఏట్లపాలెంలో జరిగేటువంటి ఏదైతే బాణసంచా తయారీ అందరికి కూడా ఫేమస్సే. దూర ప్రాంతాల నుంచి వివాహ శుభకార్యాలు కావచ్చు, అలాగే ప్రధానంగా ఏదైనా ఉత్సవాలు కావచ్చు, ఆ ఉత్సవాలకైతే ఈ యొక్క బాణసంచా కొనుగోలు చేసేందుకు వేట్లపాలెం వస్తుంటారు. ముఖ్యంగా ఎన్నో సంచలన నిజాలు ఇప్పుడైతే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క సూర్య ఫైర్ వర్క్కి సంబంధించినటువంటి ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో, అలాగే అడబాల అర్జున్తో పాటు అలాగే ముఖ్యంగా మరొక అడబాల వీరబాబు, ఇద్దరు కూడా అన్నదమ్ములు. అడబాల శ్రీనివాస్ ఎవరైతే ఈ యొక్క మృతులు 21 మంది చనిపోయారో అందులో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అడబాల శ్రీనివాసరావు, అతను కూడా తండ్రి ఎవరైతే ఉన్నారో అడబాల అర్జున్, వీరబాబు తండ్రి కూడా ఈ యొక్క ప్రమాదంలో కూడా అందరూ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క బాణసంచ ఏదైతే సూర్య ఫైర్ వర్క్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ ఉంటే, ఇక్కడ సేల్స్ సంబంధించినటువంటి సేల్స్ పాయింట్ అయితే ఊరు చివరన ఏదైతే ఏట్లపాలెం సంబంధించిన అనపర్తి వైపు అయితే వాళ్ళ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. అక్కడే ప్రధానంగా అంతా కూడా మొత్తం అక్కడ తయారీ కేంద్రం మొత్తం అన్ని కూడా తయారు చేస్తున్నారు. అక్కడ నుంచి ఏట్లపాలెం చివరికి వస్తే ఇటు నుంచి సోమలకోట వైపు అయితే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సూర్య ఫైర్ వర్క్స్ అని కూడా మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ ఏదైతే సేల్స్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచే మొత్తం అందరూ కూడా కొనుగోలు చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తుంటారు. ఆ ఊరు చివరిన అది పెట్టి ఈ ఊరు చివరినైతే ఇక్కడ సేల్స్ పాయింట్ పెట్టినటువంటి ఈ యజమానులు ఎవరైతే ఉన్నారో అడబాల ఎవరైతే అర్జున్ కావచ్చు, వీరబాబు కావచ్చు, ఇద్దరు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనం చూస్తున్నటువంటి ప్రాంతం. ఇదిగో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటే ఇక్కడ నుంచి సేల్స్ విభాగం, ఇక్కడ సేల్స్ విభాగం ఏదైతే ఉందో అలాగే సూర్యశ్రీ క్రాకర్స్ అని కూడా మనకి అక్కడ బోర్డు మీద ఉంది. అంతేకాకుండా నిన్నటి వరకు కూడా ఇక్కడ మనకి సేల్స్ పాయింట్ ఇక్కడ కనపడుతుంటే మనకి ఇక్కడ బోర్డు కూడా అక్కడ ఉంది చూడొచ్చు. నిన్నటి వరకు కూడా బోర్డు అయితే ఇక్కడ ఉండేది, కానీ ప్రస్తుతం మరి ఏ ట్రాక్టర్తోనో మరి ఇప్పుడు అర్జెంటుగా ఈ బోర్డుని అయితే తొలగించినట్టుగా ఇక్కడైతే బోర్డు ఉంది. ఇక్కడ ఏదో ఆ బోర్డు బహుశా ఇది ఏ బోర్డో చూద్దాం ఒకసారి. ఇక్కడ బోర్డు అయితే ఇక్కడ క్లోజ్ చేశారు. ఎస్, ఇదే మనం చూస్తున్నటువంటి బోర్డు ఏదైతే ఉందో సూర్య, అదిగో చూస్తున్నాం. ఇటురేమ్మా, ఇగో సూర్యశ్రీ క్రాకర్స్ అని కూడా పెట్టారు. ఇక్కడ మా వద్ద మొత్తం 365 రోజులు కూడా ఇక్కడ హోల్సేల్ మనం చూడొచ్చు. హోల్సేల్గా రిటైల్ అమ్మకాలు లభించడం కూడా వివాహ శుభకార్యాలకు అలాగే జాతరలకు మా ఆర్డర్లపై ప్రధానంగా ఇక్కడైతే తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా అయితే బోర్డు అయితే ఉంది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే అడబాల వీరబాబు నాని, అక్కడ సెల్ నెంబర్ కూడా ఉంది. ఇక్కడ సెల్ నెంబర్ కూడా చూడొచ్చు. అదిగో ఇక్కడ అడబాల నాని అని కూడా పిలుస్తారు వీరబాబుని. అలాగే అడబాల అర్జున్, ఇక్కడ అడబాల అర్జున్కి సంబంధించినటువంటి 2 నెంబర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ సూర్యశ్రీ క్రాకర్స్ సంబంధించిన ఈ 365 రోజులు కూడా ఈ విధంగా ఇక్కడ అమ్మకాలు జరుగుతాయని కూడా బోర్డు పెట్టారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అంటే అన్ని సంబంధించినటువంటి ఇప్పుడైతే దీన్ని అర్ధాంతరంగా అయితే ఇటువంటి కవర్ కప్పి దీన్ని మూసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం. ఈ విధంగా అయితే మనం బోర్డు షాపు పక్కనే బోర్డులు ఉండడం అన్నీ కూడా సర్వసాధారణం. కానీ ఇప్పుడు ఘటన జరిగిన వెంటనే బహుశా ఈ బోర్డుని తాజాగా జరిగినటువంటి పరిణామాలను బట్టి వెంటనే ఒక్కసారిగా ఇదిగట్ట క్లోజ్ చేస్తారేమో అనే ఉద్దేశంతో దీన్ని ఇప్పుడు అయితే క్లోజ్ చేసినట్టుగా తెలుసుకొస్తుంది. మొత్తం లోపల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడవచ్చు. గోడౌన్ అంతా ఇక్కడ రోడ్డు పక్కన అమ్ముతుంటారు. ఇంకా ఇక్కడ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడొచ్చు ఇంకా కొన్ని శాంపిల్స్ అయితే పెట్టడం జరిగింది. బోర్డులు కూడా పీకేసారు అనుకుంటా బహుశా. ఇక్కడ చూడొచ్చు సూర్యశ్రీ క్రాకర్స్ అని కూడా ఇక్కడ పేర్లు కూడా స్వల్పంగా ఇక్కడ పీకేసినటువంటి మొత్తం అన్నీ కూడా తొలగించారు. అలాగే ఇక్కడ ఏదైతే తారాజువులు, అలాగే దీపావళికి వాడేటువంటి విష్ణు చక్రాలు ఇవన్నీ కూడా రకరకాలు ఇక్కడ పెట్టారు. టపాసులతో పాటు సుంచుబుడ్లు ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ
ఇప్పుడైతే ప్రస్తుతం క్లోజ్ చేశారు, మొత్తం అంతా కూడా క్లోజ్ చేశారు. ఇక్కడ ఫైర్ సేఫ్టీ అయితే ఇక్కడ సంబంధించిన అన్నీ కూడా ఇక్కడైతే పాటించారు. చూడొచ్చు ఇక్కడ ప్రస్తుతం ఇసుక ఏదైతే ఇక్కడ దీపావళి అంటే సేల్స్ పాయింట్ అయినా సరే ఇక్కడ అమ్మకాలు జరుగుతాయి కాబట్టి అమ్మకాలకు సంబంధంలో ఏదైనా ఫైర్ జరిగితే ఆ నిబంధనలు పాటించాలి కాబట్టి నిబంధనల ప్రకారం కూడా 2 ఇసుక బకెట్లు కూడా ఇక్కడైతే పెట్టారు. అది ఇక్కడ నో స్మోకింగ్ అంటే పొగ ఇక్కడ తాగరాదంటూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ మరొక విభాగాన్ని కూడా చూస్తున్నాం, సూర్యశ్రీ క్రాకర్స్. ఇది ప్రస్తుతం లోపలికి ఏ విధంగా ఉందో చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ విధంగా ఉందో ఇక్కడ ఇది సేల్ పాయింట్. మొత్తం వరుసగా అయితే 4 షాపులు అయితే ఇక్కడైతే మనకైతే దర్శనం ఇస్తున్నాయి. 4 షాపులు వరుసనే, 1 అదే 2 3 4 మొత్తం ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా దీన్ని కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీన్ని బహుశా ఇప్పటికి ఇంకా వాడలేదు. ఏదైనా ఫైర్ జరిగితే వాటర్తో ఆర్పేందుకు ప్రత్యేకంగా చూడొచ్చు. ఆ విధంగా అక్కడైతే ఇంకా దాన్ని ప్రస్తుతం ఏర్పాటు చేశారు. ఇక్కడ సారా జువ్వలు ఏదైతే ఉన్నాయో జువ్వలకు వాడేటువంటి పుల్లలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ సారా జువ్వలకి వాడేటువంటి కర్రలు ఏవైతే ఉన్నాయో ఈ కర్రలు, ఆ కర్రలతో పాటు ప్రస్తుతం లోపల మరి ఎటువంటి సామాగ్రి ఉందో తాళాలు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఇదిగో మన సారా జువ్వలకు సంబంధించినటువంటి మనం చూస్తాం అక్కడ జరిగినటువంటి ఇంకా ఇప్పుడు ఇందులో మందు వేస్తారు. మందు వేసి వీటిని తయారు చేసేందుకు అన్నీ కూడా చేస్తారు. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో మనం అక్కడ చాలా పేపర్లు చూస్తాం. అక్కడ పేపర్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బహుశా ఇందులో ఇంకా మందు లేదు, ఇవన్నీ కూడా ఖాళీ సంబంధించినవి. ఇలాగా అంటే ప్రస్తుతం ఒకరు ఈ విధంగా తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ఇందులో మందుని అయితే కోరుతారు. చూస్తున్నా ఇందులో ఇంకా ఏం లేదు, ఒక గుల్ల మాత్రమే. ఇంకా లోపల అన్నీ కూడా పెట్టి అవుట్లు అయితే ఉన్నాయి. అంటే ఇందులో అవుట్ కూడా ఉంది. ఇంకా అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒత్తులు చూడొచ్చు. ఒకసారి ఇది ఒత్తు, ఈ ఒత్తు ఇక్కడికి వెళ్ళి దీన్ని వెళ్ళి ఇక్కడైతే ఇక్కడ అవుట్ కూడా తయారు చేస్తారు. ఇక్కడ పేలుతుంది. ఇక్కడ ఎలా ఉందో ఒకసారి క్లోజ్అప్ చేసి చూడు. ఇదిగో చూడొచ్చు. ఇందులో ఇప్పుడు దీన్ని చింపితే ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత సౌండ్ వచ్చిన తర్వాత పేలుతుంది. మనకు పేలినటువంటి ఏదైతే ఉందో ఇదిగో ఇందులో ఆల్రెడీ వేసారు. మెరుపులకు సంబంధించిన పైన వేస్తారు. ఇగో ఇది ఈ విధంగా ఇటువంటివే భారీగా ఎక్కువగా అక్కడ అధిక మోతాదులో అక్కడ ఉపయోగించినట్టుగా ఇప్పుడైతే నిర్ధారణ రావడం జరిగింది. అంటే ఇక్కడ నిబంధనలను ఉల్లంఘించారనేది క్లియర్గా అది ఇప్పుడైతే విచారణలో అయితే తేలినటువంటి పరిస్థితి. ఇటువంటివి మొత్తం అన్ని ఇక్కడ కూడా మనం ఉండకూడదు. ఇక్కడ అంటే జనరల్గా ఎటువంటి నిప్పులు కూడా ఏదైనా వస్తే ఇప్పుడు పేలే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇవన్నీ కూడా మెటీరియల్ ఇప్పుడు ప్రస్తుతం లైవ్ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కూడా కంటిన్యూగా ఇప్పుడైతే ఉన్నటువంటి మెటీరియల్ ఇవన్నీ ఇప్పుడు వీటిని ప్రధానంగా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మెటీరియల్ ఇప్పుడైతే సారా జువ్వలకు సంబంధించిన మెటీరియల్ బహుశా అక్కడ తయారు చేసిన తర్వాత 2 రోజుల ముందే ఇవన్నీ కూడా తెచ్చుంటారు. ఇక్కడ కూడా తయారు చేస్తారు. అంటే వాటికి కర్ర జోడిస్తారు. వాటిని తెచ్చినటువంటి వాటి ఏవైతే ఉన్నాయో బహుశా వీటికి ఇలా ఏవైతే ఉన్నాయో వీటిని ఇటువైపు అంటే ఇలాగ పెడతారు. ఇలా కట్టి కార్మికులు అందరూ కూడా పనిచేసి సింపుల్గా ఇక్కడ చేసేస్తారు. ఆల్రెడీ వచ్చేసి పైకి మెరుపులు వచ్చేందుకు మళ్ళీ ఇంకా పైన వాటర్ వేయవలసి ఆ పైన ఇంకా ఇవన్నీ కూడా ఏదైతే సామాగ్రి ఉన్నటువంటి ఉన్నాయో గంధకం కావచ్చు, అలా అందులో వాడేటువంటి పొటాస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇందులో వేసి నింపి ఈ విధంగా కట్టి తారాజువ్వ అయితే తయారు చేస్తారు. వెంటనే ఏదైనా శుభకార్యాలు జరిగినా ఏదైనా కార్యక్రమాలకైనా జాతరలకైనా ఈ విధంగా సప్లై చేస్తారు. అంటే ఇందులో సంచలన నిజాలే బయటకు అయితే ఇప్పుడు రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ప్రధానంగా చూడొచ్చు. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడొస్తున్నాం. ఒకసారి అవన్నీ కూడా మాట్లాడుకునే ముందు ఒకసారి ఈ పరిసరాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అనేక విషయాలు అయితే బయటకు వచ్చాయి. ఇక్కడ ఇది సేల్స్ పాయింట్ ఇక్కడ పెట్టారు. ఇంకా ఎక్కువ తారాజువ్వలకు సంబంధించినటువంటి కర్రలే ఇక్కడైతే కనబడుతున్నాయి. ఇక్కడ బోర్డులు కూడా ఇక్కడ బోర్డులు కూడా ఉన్నాయి. అక్కడ సుంచుబుడ్లకు సంబంధించినటువంటి గుల్ల అవి కూడా ఇక్కడ కనబడుతున్నాయి చూడొచ్చు. ఈ విధంగా దానికి సేల్స్ పాయింట్ సంబంధించినటువంటివన్నీ కూడా ఇక్కడైతే ఇక్కడ సేల్స్ చేస్తారు. అన్నీ కూడా అమ్మకాలు జరుగుతుంటాయి. వాళ్ళకు సంబంధించినటువంటి ఈ గొడౌన్ ఇక్కడ చూడొచ్చు. ఇది వాటర్ ఏదైనా ప్రమాదం అగ్ని ప్రమాదం సంభవిస్తే మాత్రం దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ఇదిగో ఇక్కడ అన్నీ ఇక్కడైతే ఉన్నాయి చూడొచ్చు. ఇది దీంట్లో ఉన్నటువంటి పైప్ ఏదైతే ఉందో వెంటనే దీన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి వెంటనే దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చేస్తారు చూడొచ్చు. ఇక్కడ బహుశా చాలా అధిక స్థాయిలో ఎక్కువ కర్రలు అయితే ఉన్నాయి. ఇగో
ఈ తారాజువ్వలకు వాడేటువంటి ఎక్కువ కర్రలు ఇవన్నీ కూడా గుట్టంతా అవే అనుకుంటా బహుశా. ఎక్కువ జువ్వలకు సంబంధించిన మందు కూడా అలాగే ఎక్కువ కాంతి వచ్చేందుకు ఎక్కువ శబ్దం వచ్చే విధంగా వాడుతున్నారనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎక్కువ ఎంత శబ్దం వస్తే అంత అంత బాగా కాల్పులు కాల్చినట్టుగా కూడా నిర్ధారణకు రావడం జరుగుతుంది. మనకి చూసుకుంటే ఇక్కడ ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో చూద్దాం. ఇక్కడ బోర్డులన్నీ బహుశా పీకేశారు. ఇప్పుడు నిన్నటి వరకు కూడా బోర్డులు ఉండేవి, ఇది బోర్డులు ఇవన్నీ పీకి లోపల వేసేసారు. బోర్డులు అదిగో ఒకసారి చూడొచ్చు, క్రాకర్స్ అదే పేరు మీద అదే పేర్లు ఏదైతే మనం చూసామో సూర్యశ్రీ క్రాకర్స్ సంబంధించినటువంటి పేర్లే ఇందులో ఇక్కడైతే దర్శనమిస్తున్నాయి. ఎదరవన్నీ కూడా పీకేశారు. ప్రస్తుతం వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా మెటీరియల్ లోపలైతే ఉన్నాయి. మనకి అవుట్స్ ఏదైతే షార్ట్స్ ఏదైతే ఉన్నాయో షార్ట్స్ సంబంధించినటువంటి మెటీరియల్. ఈ షార్ట్స్ పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు కావచ్చు, ఉత్సవాలు కావచ్చు, అలాగే షార్ట్స్ వేస్తుంటారు ఎక్కువసేపు ఎక్కువ మనకి అక్కడ కూడా కనిపించి మనం చూడదు. ఒకసారి జూమ్ చేసే ప్రయత్నం చేద్దాం, దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఓకే, ఇది చూద్దాం ఒకసారి. ఇక్కడ కింద ఏదైతే మెటీరియల్ ఉందో అక్కడ బాణసంచ అప్పుడు ఏదైతే పేలుడు విస్ఫోటనం జరిగినటువంటి ప్రాంతంలో దీని కింద బేస్ కోసం అయితే కింద వాడినటువంటి దృశ్యాలు అక్కడ కుప్పల తిప్పలుగా ఆ బాణసంచ తయారీ ఎక్కడైతే జరిగిందో అక్కడ తయారవుతున్నటువంటి ప్రాంతంలో విస్ఫోటనం జరిగినటువంటి ప్రాంతంలో ఇవే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మనకి బాణసంచ వెలుగులు విరజల్లేటువంటి బాణసంచ ఈ విధంగా అనేక మంది జీవితాలను అయితే ఆర్పేసింది. ఇప్పటికే ఇక్కడ ఇది కూడా చూడొచ్చు, ఇంకా చాలా ఫ్లెక్సీలు పెట్టారు కదా చూడొచ్చు, సూర్యశ్రీ క్రాకర్స్ అని కనపడుతుందా ఒకసారి. సూర్యశ్రీ క్రాకర్స్ అని ఇక్కడ మా వద్ద 365 రోజులు కూడా హోల్సేల్లో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ టపాసులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు మొత్తం భారీగా ఫ్లెక్సీలు ఎక్కడైతే ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రస్తుతం ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఇవన్నీ కూడా క్లోజ్ చేశారు మొత్తం అన్నీ కూడా. ఇక్కడ నీటి తొట్టు పెట్టారు, అలాగే నిబంధనల ప్రకారంగా నీటి తొట్టు పెట్టారు. అదే వాళ్ళది ఒకళ్ళు పెట్టినా సరే కేవలం ఇది కేవలం మా నామమాత్రంగానే ఇవన్నీ కూడా పెడుతుంటారు. కానీ ఏదన్నా ఘటన జరిగితే మాత్రం ఇంకా అవన్నీ పరిగణనలోకి అయితే రాని పరిస్థితి ఉంటుంటుంది. ఇప్పుడు ఈ ఏదైతే అడబాల అర్జున్ కావచ్చు, అడబాల వీరబాబు అలియాస్ నాని, ఇప్పుడు వాళ్ళ తండ్రి కూడా ఇదే ఘటనలో ప్రస్తుతం చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మెటీరియల్ ఇవే ఎక్కువ భారీ విస్ఫోటనం జరగడానికి ప్రధాన కారణం ఇవి. ఇప్పుడు ఉన్నటువంటి టపాస్ పైకి వెళ్ళి టపాస్ వెళ్ళి పైకి 2 సార్లు పేలుతుంటాయి. ఒకటి దీంట్లో రకాలు ఉంటాయి. పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి పేలాలా, 2 సార్లు పేలాలా అంటూ కూడా ఆర్డర్ల ప్రకారంగా కూడా ఇలా అన్నీ కూడా తయారు చేస్తుంటారు. ఇవన్నీ సోపీ పేపర్స్ ఉన్న ఏవైతే దానివల్ల ఉపయోగిస్తుంటారు. దీని కింద ఒత్తు ఇవన్నీ కూడా ముందు మీకు చూపించాం. ఇప్పుడైతే అన్నీ కూడా రెడీ చేసి ఉన్నాయి. ఆర్డర్ వచ్చి ఉంటుంది బహుశా. ఆర్డర్ ప్రకారంగా రేపో మాపో వీటన్నిటి కూడా బయటికి డెలివరీ ఇస్తారు. కానీ ఒక్కసారి ఈ ఘటన అయితే చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇవన్నీ కూడా క్లోజ్ చేశారు. అక్కడ మొత్తం అందరూ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది ఏదైతే జరిగినటువంటి సూర్యశ్రీ క్రాకర్స్ సంబంధించినటువంటి ఇక్కడ సేల్స్ పాయింట్ ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సేల్స్ పాయింట్ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా లోపలికి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం దీన్ని అయితే క్లోజ్ చేశారు. మరి అధికారులు ఇంకా దీనిపై మరి చెకింగ్ చేశారో లేదో కూడా తెలియని పరిస్థితి. అక్కడ ఆ ఊరు చివరన ఏదైతే ఉందో ఆ ఊరు చివరన అది ఉంటే ఈ ఊరు చివరిని యాట్లపాలెం ఊరు చివరిని అయితే ఈ యొక్క సేల్స్ పాయింట్ అయితే పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సేల్స్ పాయింట్ అయితే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఘటనలో అలాగే ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో బాణసంచ ఏదన్నా గ్రామాల్లో ఉత్సవాలు జరిగితే మాత్రం అనేక విధాలుగా మందు కాల్చి బాణసంచ రకరకాలుగా ఎక్కువ శబ్దాలు వచ్చి బాగా చేసిన వాళ్ళకైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో విజేతలను కూడా ప్రకటిస్తుంటారు. ఆ విధంగా పోటీల్లో ఎక్కువగా వీళ్ళు కూడా పాల్గొంటారని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఈ విధంగా పోటీల్లో మందుకు బాగా కాల్చినటువంటి పలానా సూర్యశ్రీ క్రాకర్స్ వాళ్ళే బాగా కాల్చారని ఒక పేరు వచ్చిందనుకో ఎక్కువగా ఆర్డర్లు కూడా వస్తుంటాయి. ఎక్కువగా ఆర్డర్లు వస్తాయనే ఆశతోనే ఈ విధంగా అధిక మొత్తంలో పేలుడు వచ్చేందుకు అధికంగా
ముఖ్యంగా వెలుగులు విరజిల్లేందుకు కూడా ఎక్కువ మోతాదులో వీళ్ళు ఇక్కడ కొన్ని రకాల ఈ యొక్క కెమికల్స్ కావచ్చు, మొత్తం దానికి సంబంధించినటువంటి లిక్విడ్స్ కావచ్చు, ఈ భారీ విస్ఫోటనం వచ్చేందుకు, పేలుడు వచ్చేందుకు, కాంతులు వచ్చేందుకు కూడా రకరకాల రసాయనాలు వాడారు అనేది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ముఖ్యంగా అక్కడ ఏదైతే జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అక్కడ కేవలం 15 కేజీలు మాత్రమే వాడాలి అక్కడ మెటీరియల్, కేవలం 8 మంది మాత్రమే అక్కడ పని చేయాలి. కానీ ఆ విధంగా కాకుండా ఇక్కడ షాపు అక్కడ నిర్వహిస్తున్నటువంటి వీళ్ళ యజమానులు ఎవరైతే ఉన్నారో వారలుగా అక్కడ 50 మందికి పైగా పనిచేస్తున్నారు. దాదాపుగా 600 కేజీలకు పైగానే అక్కడ ఉన్నటువంటి లిక్విడ్ రసాయనాలు కావచ్చు, ఈ యొక్క ఏదైతే అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కావచ్చు అంత ఎక్కువగా ఉన్నట్టుగా కూడా అయితే అంచనాకు రావడం జరిగింది. అధిక మోతాదులో అక్కడంతా కూడా మెటీరియల్ ఉండడం వల్ల అంత విస్ఫోటనం, భారీ విస్ఫోటనం జరగడంతోనే అంతమంది ప్రాణాలు కోల్పోవడం కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ ధ్వంసమైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఎక్కువగా ఇటువంటి మెటీరియల్ వాడడం వల్ల ఈ ఘటన అయితే చోటు చేసుకున్న ప్రాథమిక నిర్ధారణ. అంతేకాకుండా నైపుణ్యం లేని ఇక్కడ వర్కర్స్ ఉన్నారని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ అది అందులో పనిచేసే వాళ్ళు 2 సంవత్సరాలు, సంవత్సరం, అలాగే కొంతమంది 10 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్న వాళ్ళు కూడా అందులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వారు కూడా ఈ యొక్క ప్రమాదంలో చనిపోయారు. అంటే అక్కడ ప్రమాదం జరిగితే అగ్ని ఆర్పేందుకు అక్కడ నామ్స్ ప్రకారంగా రూల్స్కి ఏదైతే ఉండాలో అవన్నీ కూడా ఉంటాయి. కానీ క్షణకాలంలో ఒక కనురెప్ప పాటులో భారీ విస్ఫోటనం ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగితే అది ఇంకా అక్కడ ఉన్న నీరు జరిపేందుకు పైప్ లైన్లు ఉన్నా, అక్కడ బకెట్లో ఇసుకున్నా ఏది కూడా ఆర్పేందుకు ఏవి కూడా ఉపయోగపడవు. కానీ అక్కడ విస్ఫోటనం అంత స్థాయిలో అంతమంది అంటే తక్కువ మంది ఉంటే తక్కువ జనం ఏదైతే పని జరుగుతున్న ప్రాంతంలో 6 ఉన్నారనుకో, కేవలం ఒక 8 మంది ఉంటే 15 కేజీల మెటీరియల్లో ఉండాలి. అంత విస్ఫోటనం జరగదు, అంత ప్రమాదం అయితే జరగదు. ఇక్కడ 600 కేజీలు అంటే ఎక్కువ 500-600 కేజీల పైనే ఎక్కువ బ్యాగ్స్ ఉన్నాయి. అక్కడ సూర్యకారం ఉంది, గంధకం ఉన్నాయి, అలాగే అందులో ఉపయోగించినటువంటి మెటీరియల్ ఉన్నాయి. పేలుడు పదార్థాలు, పేలుడుకు సంబంధించినటువంటి మంచి మెటీరియల్ ఉన్న నేపథ్యంలోనే అంత భారీ విస్ఫోటనం వచ్చి అంతమంది 23, అంత 30 మంది, 40 మంది, 50 మంది వరకు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 30 మంది వరకు దీనిపై ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడే అందరూ కూడా 2 మంది వరకు చనిపోయారు, కొంతమంది ప్రాణాలతో ఇదవుతున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా పగిలిపోయాయి. ఎక్కువ మోతాదులో ఎక్కువ వాడుతున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించింది. మోతాదు మించి అక్కడ నిల్వ ఉంచడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. అలాగే అన్ని పర్మిషన్లు ఉన్నప్పటికీ, పర్మిషన్లు తెచ్చుకున్నప్పటికీ గతంలో 3 సంవత్సరాల క్రితం పర్మిషన్ వీళ్ళు గతంలో జరిగినప్పటికీ మరి ఒక ప్రాంతానికి తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ పెట్టినప్పటికీ మళ్ళీ అంత నిబంధనలు నీళ్లు ఉండాలి, పని జరిగితే ఆర్పేందుకు పైప్ లైన్లు ఉండాలి. అన్ని ఇంత భారీ స్థాయిలో ఈ యొక్క మెటీరియల్ పెట్టడంతోనే విస్ఫోటనం జరిగితే అవన్నీ కూడా ఇక్కడ కూడా పనిచేయవు, రూల్స్ ఎక్కడ కూడా కనిపించవు. కానీ ఇంత ప్రమాదం జరగడానికి వీళ్ళ అతియాస అని కూడా కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే అతియాస అంటే వాళ్ళు కొంచెం గొప్పల కోసం ఆ యొక్క సూర్య క్రాకర్స్, ఏదైతే సూర్యశ్రీ క్రాకర్స్ వారు ఎక్కువ ఈ యొక్క బాణసంచ కాల్చారు. ఇటీవల ఇక్కడ ఈ ఆటలపాలెంలో జరిగినటువంటి ఏదైతే ఒకసారి బేతాళ స్వామి ఏదైతే ఇక్కడ ఈ ఏట్లపాలెంలో ఉన్నటువంటి బేతాళ స్వామి గుడిలో కూడా ఈ సూర్యశ్రీ సంబంధించినటువంటి అర్జున్ కావచ్చు, వీరబాబు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఈ బాణసంచ ఎక్కువ కాల్చిన నేపథ్యంలో వాళ్ళకి పేరు వచ్చి ఎక్కువగా వాళ్ళ బహుమతి కూడా గెలుచుకున్నారు. అంటే ఇక్కడ బాగా ఎవరైతే మందుగుడు సామాను కాలిస్తే బాగా ఎవరైతే శబ్దాలు వస్తాయి, ఎవరు బాగా వెలుగు వస్తే వాళ్ళకి బహుమతులు కూడా ప్రకటిస్తుంటారు. ఆ విధంగా ప్రకటన కోసం, గొప్పల కోసం ఆ విధంగా ఎక్కువ శబ్దాన్ని వచ్చేందుకు ఎక్కువ మోతాదులో ఇది వాడడం వల్లే ఈ ప్రమాదం కూడా సంభవించిందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇంతేకాకుండా చుట్టుపక్కల ఏదైతే దానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే గోకవరంలో అక్కడ తన అత్తవారి ఊరు ఏదైతే గోకవరం ఉన్నటువంటి సింగారమ్మ చింతలో ఆ గుడి వద్ద కూడా ఆ పోటీల్లో కూడా పాల్గొనేందుకు ఇటువంటి బాణసంచ తయారు చేస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. గత 4-5 రోజుల నుంచి ఎక్కువగా ఆర్డర్లు వచ్చి ఈ పెళ్ళిళ్ళు కూడా పక్కన సాగుతున్నాయి. ఎక్కువ ఆర్డర్ వచ్చిన నేపథ్యంలో కంటిన్యూగా కూడా పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఎక్కువ మంది పని చేస్తున్నారు, మోతాదు మించినటువంటి మెటీరియల్ పెట్టారు. ఆ యొక్క నిబంధనలను ఉల్లంఘించి పని చేస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ ఘటన అయితే సంభవించింది. ఆ అర్జున్ కావచ్చు, వీరభవన్ కావచ్చు ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ తండ్రిని కూడా తన తల్లితో కూడా మాట్లాడడం, తనకి తండ్రి ఎవరైతే అర్జున్ అందులో
ఆ శ్రీనివాసరావు కూడా అడబాల శ్రీనివాసరావు కూడా చనిపోతే తన తండ్రికి తలకొరుగు పెట్టేందుకు కూడా రాలేదంటూ కూడా తల్లి ఆవేదన అయితే వ్యక్తం చేసింది. మేము ఎంతోమందికి జీవనోపాధి కల్పించాము, అలాగే ఈ విధంగా చేసాము, ఈ విధంగా జరిగితే మేము ఊహించలేదు. మా భర్త కూడా అందులో చనిపోయాడు. చిన్నప్పటి నుంచి కూడా అతను అదే వృత్తిలో కొనసాగుతున్నారు శ్రీనివాసరావు. మా బిడ్డలు కూడా అదే పని చేస్తున్నారుగా ఇప్పుడు కూడా అని చెప్పుకొస్తున్నారు. అప్పుడు జరిగిన ఘటనలో వెంటనే పోలీసులు అయితే దీనికి సంబంధించినటువంటి వనరులను కూడా అదుపులో తీసుకుని ప్రస్తుతం అయితే విచారణ చేపడుతున్నప్పటికీ ఇక్కడ అప్పుడే కుటుంబ బాధితులకి 20 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు నష్టపరిహారం ప్రకటించడమే కాకుండా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా ప్రస్తుతం ప్రకటించినప్పటికీ వాళ్ళకి కుటుంబానికి సంబంధించిన ఆస్తులు కూడా జప్తు చేసి వాళ్ళకు కూడా అప్పగిస్తామని కూడా ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. మరి చూడాలి ఇటువంటి ప్రక్రియ మరి కొనసాగుతుందా లేదో. ఈ జరిగినటువంటి భారీ విస్ఫోటన ఘటన అయితే సంచలనంగా మారింది. రాయవరంలో జరిగినటువంటి ఘటన మరవక ముందే మళ్ళీ ఈ యొక్క ఘటన జరగడం కూడా తూర్పుగోదావరి జిల్లాలో అధికారుల వైఫల్యం వల్లనే జరిగిన నేపథ్యంలోనే 4 అధికారులని డిఎస్పీ అలాగే ఆర్డీఓ ఎవరైతే కార్మిక సంబంధించిన అధికారులను కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. మొత్తం మీద అయితే ఈ ఘటన అయితే సంచలనంగా మారింది. ఈ బాణసంచ తయారీ కేంద్రం వద్ద మోతాదు మించి వాడితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా ఇది ఇప్పుడు జరిగినటువంటి ఘటన పెట్టన్నా కూడా మారి కేవలం నిబంధనలన్నీ కూడా పాటించే విధంగా కూడా అధికారులు ప్రయత్నిస్తే మాత్రం ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావు. ఎక్కడైతే 15 కేజీలు వాడితే మాత్రం చిన్న చిన్న గాయాలు అవుతాయి, బయటపడతారు ప్రాణాలతో. కేవలం ఎంతమంది అయితే ఉన్నారో 15 కేజీలు వాడితే అందులో 8 మంది పని చేస్తే సరిపోతుంది. ఆ విధంగా మళ్ళీ మెటీరియల్ తెచ్చుకుని మళ్ళీ ఒక 8 మందితో పని చేసుకుంటే అక్కడ చిన్న చేతిగా వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. కానీ మోతాదు మించి 600 కేజీలు తెచ్చిపెట్టి 50 మంది పని చేస్తే మాత్రం ఇటువంటి విస్ఫోటనలు అయితే మళ్ళీ పునరావృతం అవుతాయి. మళ్ళీ ఇటువంటి ఘటనలు అధికారులు సరైన పర్యవేక్షణ లేకపోతే మళ్ళీ ఇటువంటివి పునరావృతం అవుతూనే ఉంటుంటాయి. దీంతో మన అప్పుడు జరిగినటువంటి ఘటనతో అధికారులు అప్రమత్తం అవ్వాలి. నాయకులు కూడా ఇటువంటి వాటికి రికమెండ్ చేయకుండా అందరూ కూడా అప్రమత్తం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ ఘటనలో పునరావృతం కాకుండా మాత్రం ముందుకు వెళ్తే మాత్రం ఇటువంటి బాణాసంచి పేలుల్లో ఇటువంటి మరణాలు అనేవి కూడా సంభవించమని కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఇస్తున్నారు. ఈ వెలుగులు వెదజిల్లేటువంటి బాణాసంచ ఎంతోమంది చీకట్లో ఇలాగ ఎంతో చిన్న వాళ్ళ ఏదైతే రెక్కాడితేనే కానీ డొక్కాడినటువంటి జీవితాలు దుర్భరంగా ఈ వెలుగుల వెనకాలైతే ఇప్పుడైతే చీకట్లు అనుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా 30 మంది కుటుంబాల్లో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏట్లపాలెంలో జరిగినటువంటి బాణసంచ పేలుడు ఘటన విస్ఫోటన ఘటన అయితే ప్రధానంగా విషాదాన్నే మిగులుతుందని చెప్పాలి. ఇప్పుడు కానీ అధికారులు మేలుకోవాలి, రాజకీయ నాయకులందరూ కూడా మేలుకుంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కావాలని అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఏట్లపాలెం గ్రామం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.